గత 25 సంవత్సరాల నుంచి గత 25 ఇయర్స్ నుంచి ఏదైతే చూపుకు కంటి అవసరమో ఆ కంటి ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ చేసుకుంటూ 20 సంవత్సరాలు కంప్లీట్ చేశారు. నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా నిజామాబాద్లో కూడా బ్రాంచ్ పెట్టిస్తున్నాను. అంతకే కాకుండా మనం ఒక అకామిడేషన్ ఇస్తే ఓన్లీ మనం అకామిడేషన్ ఇచ్చినాం, కానీ దీనికి కూడా ఒక 40 లక్షలు ఖర్చు చేసి 40 లక్షలు ఖర్చు చేసి కేవలం జనరల్ పేషెంట్స్ కొన్ని రకాల ఇబ్బందులు ఉంటే మన ప్రజలకు ఆ ఇబ్బందులు తీర్చడానికి కేవలం 100 రూపాయల్లో 100 रुपीज़ में 100 रुपये में ट्रीटमेंट करा रहे. उस वास्ते కేవలం ట్రీట్మెంటే కాకుండా టెస్టులు చేస్తూ ఉన్నారు. బ్లడ్ కానీ ఇంకో కానీ అవసరం ఉంటే మనకు పేషెంట్ని బట్టి టెస్ట్ కూడా వేస్తూ ఉన్నారు. జనరల్ వార్డు పెట్టారు, ఎమర్జెన్సీ వార్డు పెట్టారు, డాక్టర్స్ని పెడతామంటారు. ముందు తక్కువ ఇంకా ఎక్కువ చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు మా బోధన పట్టణ ప్రజలకు కానీ పక్క కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ సేవలు చేస్తూ ఉండండి. మా ప్రభుత్వం తరఫున కానీ మా ప్రజల తరఫున కానీ మిమ్మల్ని అభినందిస్తూ తప్పనిసరిగా ముందుకు పోతూ ఉన్నందుకు మళ్ళీ ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అంత ఆగినే ఉన్నాం. చేసుకున్నదే కాకుండా మనం కూడా ఒక 20 లక్షలు ఇచ్చాం. మరి ఇంకా డబ్బులు రానట్టున్నాయి, కానీ 20 లక్షలు ఇచ్చాం. ఎందుకు ఇచ్చాము? మన వాళ్ళకు, చిన్న వాళ్ళకు తక్కువ సౌకర్యాల్లో ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి కానీ మనకు సహకారం చేసినందుకు వాళ్ళని మళ్ళీ ఒకసారి అభినందిస్తాము. ఇప్పుడు అంబులెన్స్ ఒకటి స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కుక్కర్స్ అంగన్వాడీ వర్కర్స్కు సెంటర్స్కు 115 115 అంగన్వాడీస్కు పప్పులు కానీ కూరగాయలు కానీ తొందరగా ఉడకడానికి, తొందరగా బయలు కావడానికి ఆ కుక్కర్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంగేరిగా స్కూలు మొన్న ఫ్లడ్డింగ్లో ప్రాబ్లం వచ్చిన ఊరికి కూడా స్కూలుకు పిల్లలకు కూర్చునడానికి సౌకర్యాల కొరకు కావాల్సిన బెంచులు కానీ టేబుల్స్ కానీ వాళ్ళు కూడా ఇస్తా ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఇటువంటి సేవలు చేయండి. మా సౌకర్యం నా గవర్నమెంట్ కాకుండా ప్రజల సౌకర్యాలు మీకు తప్పనిసరిగా మీ చేతులు మన చిన్నవాళ్ళం ఆ భగవంతుడు బ్రెయిన్ ఇచ్చాడు, చదువుకున్నాం, మెరిట్లో జాబ్ వచ్చారు. ఆ జాబ్ ఆయనకు కనీసం కంప్యూటర్స్ ఉంటే ఇంకా బాగా పనిచేస్తాడన్న ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ బాబుకు కూడా ఇప్పుడు 1,00,000 రూపాయలతో కంప్యూటర్స్ ఇస్తా ఉన్నారు, ల్యాప్టాప్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇవి చేయండి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేసిన తప్పులు కాకుండా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఏ విధం చేస్తూ ఉన్నారు? ఆఫ్టర్ 14-15 ఇయర్స్ తర్వాత మనం ఎగ్జామ్స్ పెట్టాం. గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్ చేస్తే ఒక ఆటో రిక్షా నడిపించుకునే పిల్లలు కానీ, హోటల్లో పని చేసుకునే పిల్లలు కానీ, డిఫరెంట్ వాళ్ళు కూడా బాగా చదివి అన్న గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన తర్వాత
కొందరు మూర్ఖులు కేటీఆర్ ఇటువంటి వాళ్ళు చేయలేక ఇంకోళ్ళు చేస్తే తట్టుకోలేక వాళ్ళకి ఏం మొదలో నాకు అర్థమవుతలేదు. వాళ్ళు ఒక్కొక్కరు 3 కోట్లు తీసుకొని చేసిందని చెప్పినా అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా కోర్టు డిసిషన్ తీసుకుంది. ఎందుకు అలా ఆవేదన పిల్లలు మాకు తినదందుకు లేదు, ఏమీ లేదు, మేము 3 కోట్లు ఎక్కడికి వెళ్ళిస్తామని నీ టీవీల ద్వారా ప్రజల ద్వారా చూసాం. కాబట్టి ఇటువంటి వాళ్ళని రాజకీయాలకు ఎప్పటికి దూరం పెట్టాలి. అయితే మన పిల్లలు మనం భవిష్యత్తు బాగుంటుందని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తారు. టౌన్ నుంచి పాపం అంటే గ్రూప్ అనేది కింద పోస్ట్ కాదు, ఆడియో పోస్ట్ అంతేనా. అటువంటి వాళ్ళకు తప్పనిసరిగా మీరందరూ మన వాళ్ళకు మనకు వాళ్ళు చెయ్యక చేసే వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళకు మీరు ఆలోచించాలి. అసలు రాజకీయాలకు తీసేయాలని ఏదైతే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉన్నామో కరెంట్ ఆఫీస్ ఉందో మనకు కనీస సౌకర్యం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు డబ్బులు శాంక్షన్ అయినాయి బిల్డింగ్ కొరకు, వాళ్ళు ప్లేస్ కొరకు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఇద్దామా లేదా? ఇవ్వాలి. ఎందుకు? మనకు మన ప్రజలకు ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ మొన్ననే మన దగ్గర 800 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఎన్నో పోల్స్ పడిపోయినాయి. వర్షాలను పక్కన పెట్టేసి వాళ్ళందరూ కృషి చేశారు. వాళ్ళు ఏమడుగుతున్నారు చూడాలి. మాకు ఒక 400 గజాలు ప్లాట్ ఇవ్వండి, మేము ఆఫీస్ కట్టుకుంటాం. అంతేనా? అదే 6 600 గజాలు మాకు కూడా ఒక ఆఫీస్ పెట్టు అంటుంది. తప్పనిసరిగా సబ్ కలెక్టర్ సాబ్, కమిషనర్ గారు ఇద్దరు కలిసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేది. వాళ్ళు ఇమీడియట్ కన్స్ట్రక్షన్ సార్ ఎస్సీ ఎలక్ట్రిసిటీ